ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం సగభాగం తుడిచి పెట్టుకుపోయింది. అక్కడి ఇళ్లు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. 60 నుంచి 70 మంది ఈ వరదల్లో చిక్కుకుపోయారు. కనీసం 4 మరణించారు. మరో 12 మంది దాకా శిథిలాల కింద ఉంటారని భావిస్తున్నారు. ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో మంగళవారం ఉదయం మేఘ విస్ఫోటంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద అతి వేగంగా ధరాలి గ్రామంలోకి దూసుకొచ్చింది. దీంతో 3-4 అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలి వరదల్లో కొట్టుకుపోయాయి. ధరాలిలో 20 నుంచి 25 హోటళ్లు, హోమ్ స్టేలు వరదలో కొట్టుకుపోయాయి. ఈ గ్రామానికి సమీపంలోని కొండకు మరోవైపున చీలిపోయిన వరద సుక్కీ గ్రామాన్ని ముంచెత్తింది. ఈ ప్రాంతంలో వర్షాలు నిన్న రాత్రి వరకు ఆగలేదు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక వరదల్లో గల్లంతైన వారి గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినా చాలా మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు అంటున్నారు. ఆకస్మిక వరదలతో తప్పించుకునే మార్గం లేకపోయిందని వివరించారు. ఉత్తరకాశీ ఉత్పాతంలో 10 మంది జవాన్లు సైతం గల్లంతయ్యారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 130 మందిని సైన్యం కాపాడింది.